సొమ్మొకటిది సోకొకటిది అనాలేమో. ఉక్రెయిన్ వాస్తవంగా యుద్ధానికి కారణం ఎవరు అంటే జెలెన్స్కీ. ఎందుకు అంటే అమెరికా యూరప్ దేశాల్లో తను ఒక హీరోగా చలామణి అవ్వాలి, ప్రపంచ హీరోగా అవ్వాలన్నటువంటి ఒక కమెడియన్ యొక్క ఉద్దేశం. అతను ఆ దేశంలో ఒక కమెడియన్, స్టాండప్ కమెడియన్. అదృష్టవశాత్తు అతను ఒక ప్రోగ్రాంలో అధ్యక్ష పాత్ర వేస్తే చివరికి అతన్నే అధ్యక్షుడిగా ముందుకు తీసుకొచ్చి పెట్టిన అమెరికా యూరప్ దేశాలు తెలివిగా. అతను అప్పటి నుంచి ఆ రకమైనటువంటి భ్రమలో ఉంటూ దేశానికి సంబంధించినటువంటి భద్రత వ్యవహారాలు, దేశ అభివృద్ధి విషయాలు పట్టించుకోకుండా ప్రచారం ఎలా పొందాలన్నటువంటి యావతో చేసినటువంటి దరిద్రమే ఇవాల్టి ఉక్రెయిన్ యుద్ధానికి కీలకమైనటువంటి కారణమైంది. దాని పర్యవసానం చూస్తున్నాం. 3 సంవత్సరాల యుద్ధం. ఇప్పటికీ కూడా అదే టెండెన్సీ నడుస్తుంది. వాళ్ళకి కాసేపు సినిమా డైలాగులు చెప్తాడు, వీళ్ళకి కాసేపు సినిమా డైలాగులు చెప్తాడు. ఆ దేశంలో 1 కోటి మంది ప్రజలు ప్రపంచం నలుమూలలకి వెళ్ళిపోయారు వలస. మరొక 1 కోటి మందికి పైగా నిరాశ్రయులై ఉన్నారు. మరొక వైపున ఆయన భార్య ఇదే అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆవిడ ఇప్పుడు అమెరికా యూరప్ దేశాలు ఇస్తున్నటువంటి డబ్బులతో లగ్జరీస్ అనుభవిస్తోంది అన్నటువంటిది పెద్ద ఎత్తున చర్చ ఇంతకాలం వస్తే ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక సాక్ష్యం బయటపెట్టారు ఒక సీనియర్ జర్నలిస్ట్, ఫ్రెంచ్కి సంబంధించినటువంటి జర్నలిస్టు. ఏంటంటే ఏదైతే బుగాటి టర్బులెన్ అత్యంత కాస్ట్లీయెస్ట్ వెహికల్ ఏదైతే ఉందో $4.5 మిలియన్ల యూరోలతో ఖర్చు అయినటువంటిది ఇప్పుడు 4 మిలియన్ యూరోల నుంచి 5 లక్షల యూరోల ఖర్చు అవుతున్నటువంటి దాన్ని ఆర్డర్ ఇచ్చింది జెలెన్స్కీ భార్య. ఈ కారు ఆర్డర్ ఇచ్చాక తయారై వస్తుంది. అది 2026 సంవత్సరానికి డెలివరీకి ఆ సంస్థ ఓకే చేసింది అన్నటువంటి విషయం బయట పెట్టడంతో ఇప్పుడు ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఉక్రెయిన్ ప్రజలు ఏదైతే శరణార్థులుగా మారి అక్కడ బ్రతుకుతున్నటువంటి వాళ్ళు నిలదీస్తున్నారు. ఇదేం పద్ధతి అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని.